Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ కేసులో జగన్ను అరెస్టు చేస్తే ఏమవుతుంది? వైసీపీ అధినేత ఇప్పటికీ 13 ఏళ్ల క్రితం అరెస్టై ఏకంగా 16 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. అప్పటికి ఆయన రాజకీయంగా యువనేత. పెద్దగా జనాలకు తెలియని స్థితిలోనే ఆయనను తీసుకువెళ్లి అరెస్టు చేశారు. ఆ తరువాత బెయిల్ వస్తుందని అనుకుంటే చాలా నెలలే జైలు గోడల మధ్య ఉండిపోవాల్సి వచ్చింది. బహుశా అదే జగన్ని రాటుదేలేలా చేసిందని అంటారు. ఇక 2013 సెప్టెంబర్లో విడుదలైన జగన్ నాటి నుంచి 12 ఏళ్ల పాటు బెయిల్ మీదనే ఉన్నారు. ఈ మధ్యలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా, మళ్ళీ విపక్ష నేతగా మారుతూ వచ్చారు. ఆయన మీద ఉన్న సిబిఐ కేసుల కారణంగా మరోసారి జైలుకు వెళతారని అనుకుంటే వేరే కేసులతో ఆయన అరెస్ట్ అయి జైలుకు వెళతారా అన్న చర్చ వస్తోంది. జగన్ని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేస్తారు అని 2 నెలల క్రితం దాకా పెద్దగా ప్రచారం జరిగింది. ఇక రేపో మాపో అన్నట్లుగా విపరీతంగా పుకార్లు షికారు చేశాయి. మొత్తానికి ఆ అలజడైతే తగ్గింది. ఇంతలో అనూహ్యంగా వేరే కేసులు జగన్ని చుట్టుముడుతున్నాయి. జగన్ మీద తాజాగా A2 నిందితుడిగా ఒక కేసు ఫైల్ అయింది. రెంటపాళ్లకు వెళ్లే క్రమంలో జగన్ కారు కింద పడి ఒక వృద్ధుడు మరణించాడని కొద్ది రోజుల క్రితం పోలీసులు నిర్ధారించి జగన్ని A2గా ఆ కేసులో చేర్చారు. ఇక తాజాగా తాడేపల్లిలోనే ఆయన ఆఫీస్కు వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు. వైసీపీ కార్యాలయ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి వాటిని తీసుకున్నారు. ఇక జగన్ విషయం చూస్తే తాడేపల్లి దాకా వచ్చేసింది. పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లేందుకు ఈ నోటీసులని అంటున్నారు. జగన్ని విచారణకు పిలిపించి అరెస్టు చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. అదే జరిగితే ఏం జరుగుతుంది అన్నదే ఇప్పుడు అంతటా వినిపిస్తున్న మాట. జగన్ని జైలులో పెడితే అది ఆయనకు లాభమా లేక నష్టమా అన్నది కూడా హాట్ డిస్కషన్గా ఉంది. అయితే ఒక వృద్ధుడు తన కారు కింద పడినా జగన్ పర్యటన చేసుకుంటూ ముందుకు పోవడంతో ఆయనను అరెస్టు చేసినా సానుభూతి రాదు అని కూటమి వైపు నుంచి వినిపిస్తోంది. అయితే కావాలనే కక్షతోనే జగన్ని అరెస్టు చేస్తే కనుక అది కూటమి సర్కార్కి బూమరాంగ్ అవుతుందని అంటున్నారు. జగన్ మళ్ళీ జైలుకు వెళితే కనుక అది వైసీపీకే తిరుగులేని సానుభూతి తెస్తుందని, పైగా జగన్ అరెస్టుతో కూటమి పట్ల వ్యతిరేకత మరింతగా పెరుగుతుందని వారు అంటున్నారు. ఇంతకీ జగన్ అరెస్ట్ అవుతారా, ఆయనను జైలులో పెడతారా అంటే వేగంగా మారుతున్న పరిణామాలు చూస్తే కనుక ఏమో జరగవచ్చేమో అన్న చర్చ అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.